రవికుమార్ గారు ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి జాబితా మనకు చూసుకుంటే ముందుగా తెలంగాణ గురించి మాట్లాడదాం, తర్వాత అక్రాస్ ద కంట్రీ పరిస్థితుల గురించి, పరిణామాల గురించి మాట్లాడదాం. తెలంగాణలో ఇప్పటికీ బీజేపీ 9 మంది జాబితాని అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ కేవలం 4 అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమైనటువంటి స్థానాల్లో కాంపిటీషను అంటే ముఖ్యంగా చేవెళ్ళ గురించి మాట్లాడుకుంటే అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వర్సెస్ సునీత మహేందర్ రెడ్డి గారు. కాంపిటీషన్ కేక్ వాక్ లా ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే టఫ్ ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అనౌన్స్ చేసిన వాటివి కానివ్వండి, లేకపోతే ప్రచారంలో ఉన్నవి కానివ్వండి. అయితే ముందుగా ప్రేక్షకులకు అందరికీ నమస్తే, మీకు నమస్తే, ప్యానలిస్టులకు నమస్తే అండి. అయితే ఇప్పుడు ఒకవేళ మనము ఇవి ఒక లోకల్ ఎలక్షన్స్ కానీ లేదా అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే మాత్రం దాన్ని వేరే విధంగా, అంటే దానికి ఒక రకమైన క్యాలిక్యులేషన్ వేరే ఉంటాయి, విశ్లేషణ వేరే ఉంటుంది. కాకపోతే ఇది జనరల్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి వీటికి కేవలం జాతీయ స్థాయిలో ఏ పార్టీ అయితే బాగుంటుంది, జాతీయ స్థాయిలో ఏ పార్టీ బాగా పనిచేస్తుంది అనేది మొట్టమొదటి యాంగిల్లో ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉంది. ఇది మొట్టమొదటిది. రెండోది ఏంటి, రెండో విషయానికి వచ్చినప్పుడు అభ్యర్థి అంటే ఆ అభ్యర్థి ఎలా ఉంటాడు, ఆ అభ్యర్థి యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆ అభ్యర్థి ఇంతకుముందు ఏమైనా కార్యక్రమాలు చేశాడా, ఎంత పాపులారిటీ ఉంది, అదంతా రెండో అంశంలోకి వస్తుంది. మూడో అంశం ఏమొస్తుందంటే ఈ లోకల్లో ఈ పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది అనే అంశం మూడో విషయానికి వస్తుంది. అంటే మొత్తానికి జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఫస్ట్ది, రెండోది అభ్యర్థి, మూడోది మళ్ళీ రాష్ట్రంలో ఈ యొక్క పార్టీ ఏ విధంగా ఉంది. ఈ 3 అంశాలపైన ప్రజలు బేరీజు వేసుకొని అభ్యర్థి యొక్క భవిష్యత్తును నిర్ణయించే పనిలో ఉంటారనమాట. అయితే ఇక్కడ మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది చూడండి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది ఆయన ట్రాక్ రికార్డు చాలా బాగుంది, మంచి వ్యక్తి, చాలా ఆయన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. దాంతో పాటు ఆయన ఇంతకుముందు కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళ కుటుంబం కూడా అంతకుముందు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు దగ్గర నుంచి వాళ్ళ కుటుంబానికి మంచి పేరు ఉంది. మీకు రంగారెడ్డి జిల్లానే వాళ్ళ తాతగారి పేరుతో ఏర్పడినటువంటి పరిస్థితి. సో అట్లా అభ్యర్థి ట్రాక్ రికార్డ్ బాగుంది. ఎట్లాగో జాతీయ స్థాయిలో ఆయన పోటీ పడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి అది ఎట్లాగో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూడో విషయము, రాష్ట్ర స్థాయిలో బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, చేవలలో ఎలా ఉంది అని చూస్తే ఇక్కడ కూడా ప్రకటించిన వరకు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కదా. నేను ప్రకటించిన వరకే చెప్తున్నాను. ప్రకటించిన వరకు అన్ని స్థానాల్లో ఇప్పుడు 4 సిట్టింగ్ స్థానాల్లో 3 సిట్టింగ్ స్థానాలు ప్రకటించేశారు. దాంతో పాటు ఇప్పుడు కొన్ని మిగతా కొన్ని ఇప్పుడు జహీరాబాద్ కావచ్చు, అదేవిధంగా నాగర్ కర్నూలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇటువంటి సీట్లలో కూడా ప్రకటించామంటే మనం ముందే వర్క్ చేసుకుంటున్నాం. మనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ప్రకటించుకున్నాం. మొత్తానికి ఏ విధంగా ఆలోచించుకున్నా కూడా మా 4 సిట్టింగ్ స్థానాలు ప్లస్ ఇప్పుడు ప్రకటించినటువంటి మిగతా 5 స్థానాల్లో కూడా మాకు ఎడ్జ్ ఉండబోతుంది. ఎడ్జ్ కాదు, నేను కొన్ని స్థానాలు అయితే మీకు చెప్పగలుగుతాను. నాగర్ కర్నూలులో రాములు గారికి చాలా మంచి పేరు ఉంది. ఆయన పార్టీ మారి వచ్చినప్పటికీ కూడా ఆయనకు చాలా మంచి పేరు ఉంది. అక్కడ అంతకుముందు అతను టీచర్ గా చేశారు, దాని తర్వాత ఎమ్మెల్యేగా చేశారు, టీడీపీ హయాంలో కూడా ఆయన పనిచేశారు, దాని తర్వాత మొన్న టీఆర్ఎస్ హయాంలో చేశారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో చేశారు. ఆయనకు చాలా మంచి పేరు ఉంది కాబట్టి నాగర్ కర్నూలు మా కేక్ వాకే. నాగర్ కర్నూలు, జహీరాబాద్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జహీరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జహీరాబాద్ లో కూడా ఇప్పుడు మన కార్యకర్తల బలం చాలా గట్టిగా ఉంటుంది. మీకు తెలుసో లేదు, అంతకుముందు ఇది మెదక్ పార్లమెంట్ లో ఉండేది. అక్కడ టైగర్ నరేంద్ర గారు అక్కడ ఎంపీగా ఉంటున్నారు ఇంతకుముందు. సో ఆ ప్రభావం అప్పటి నుంచి అదొక కంచుకోటలాగా ఉంది బీజేపీకి. ఇక్కడ కూడా మనము ఏమంటారు, ఇక్కడ కూడా ఏ ఎలక్షన్ లో కూడా మనకు ఓట్లు మనకు తక్కువ పడలేదు, బాగానే పడ్డాయి. ప్రతి చోట కూడా ప్రతి అసెంబ్లీ, పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, పోయినసారి ఎంపీ ఎలక్షన్ లో కావచ్చు, ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మనకు ఓటు శాతం అనేది మాకు మెరుగవుతూ వస్తుంది. అంతకుముందు ఎంపీ ఎలక్షన్ లో చాలా బాగా ఉండేది ఇంకా. సో ఆ విధంగా జహీరాబాద్ కూడా మాకు మంచి ఎడుతుంది. ఇప్పుడు మనకు అభ్యర్థి బలం మాకు కలిసి వస్తుంది, అదే విధంగా పార్టీ బలం కలిసి వస్తుంది. అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు అక్కడ అభ్యర్థులు లేరు, అభ్యర్థులు వాళ్ళు వెతుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఆ విధంగా బీజేపీకి అక్కడ కూడా ఎడ్జ్ ఉంది. సో ఆ విధంగా కూడా జహీరాబాద్ కూడా మా ఖాతాలో పడే అవకాశం 100% ఉంది. జహీరాబాద్ కూడా గెలుస్తాము. దాంతో పాటు ప్రకటించినటువంటి ఇంకొక సీట్ లో మనకు బూర నరసయ్య గౌడ్ గారు ఉంది. బూర నరసయ్య గౌడ్ గారు ఆయన కూడా మంచి వ్యక్తి. ఆయన స్వతహాగా డాక్టరు,
వృత్తిరీత్యా డాక్టర్ ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం అంటే చేసిన క్లీన్ వ్యక్తి. ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు జనరల్ గా ఏంటంటే పొలిటీషియన్స్ అనగానే ఏ ఒక ఆరోపణలు వివాదాలు అదే జనరల్ గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ బోరా నరసయ్య గౌడ్ గారు కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకంటూ ఒక సెపరేట్ వ్యక్తిగతంగానే వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఆదరణ ఉంది. వ్యక్తిగత మంచి పేరున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అవును. అటువంటి వాళ్ళకు టికెట్ ప్రకటించాం కాబట్టి సిట్టింగ్ స్థానాలే కాకుండా సిట్టింగ్ స్థానంలో మీకు తెలిసిన విషయాలు అరవింద్ గారిది కావచ్చు, సంజయ్ గారిది కావచ్చు, కిషన్ రెడ్డి గారిది కావచ్చు, తెలిసిన విషయాలే. ఇప్పుడు ఈ మూడు మనం మాట్లాడుకునే ఈ మూడు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ ఎంపీ స్థానం కావచ్చు. బోరా నరసయ్య గౌడ్ గారి గురించి చెప్పడం మర్చిపోయా. ఆయన అంతకుముందు ఎంపీగా చేశారు, పార్టీలో జాయిన్ అయిన వెంటనే చాలా కార్యక్రమాలు చేశారు. అక్కడ ఆయన సొంతంగా ఒక పేద ప్రజలకు అందరికి చాలా కార్యక్రమాలు చేస్తారు. బీమా సౌకర్యం కూడా కల్పిస్తూ ఉంటారు. ఆయన సొంతంగా డాక్టర్ కాబట్టి బీమా సౌకర్యం కూడా కల్పిస్తూ ఉంటారు అక్కడ పేదవాళ్ళకి. చాలా మంచి పేరు ఉంది ఆయనకు కూడా. ఇప్పుడు ఆయనకు తోడు బీజేపీ పార్టీ యొక్క ట్రాక్ రెండు కలిసినాయి కాబట్టి అక్కడ బలం బాగా పెరిగింది. ఇంకా అక్కడ మనకు నల్గొండలో ఇంతవరకు బీజేపీకి పెద్దగా బలం లేకపోయినప్పటికీ ఇక్కడ ఇప్పుడు క్యాండిడేట్ అనేది మనకు అడ్వాంటేజ్ కాబట్టి పార్టీ బలం ప్లస్ క్యాండిడేట్ బలం. పార్టీ చేసినటువంటి పనులు గత 10 సంవత్సరాలుగా అధికారంలో, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఇప్పుడు ఈ యొక్క అభ్యర్థి యొక్క ట్రాక్ రికార్డ్ కూడా మంచిగా ఉండడం వల్ల ఇక్కడ కూడా మాకు ఎడుతుంది. మొత్తానికి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏమన్నా డెఫినెట్ గా ప్లస్ అవుతాయి. 9 స్థానాల్లో 8 100% గెలుస్తాము. 9వ స్థానం హైదరాబాద్ ఎంపీ, అది కూడా మాకు ఓటు శాతం మెరుగవుతుందని నేను ఏమంటారు గెలిచేస్తామని అని మాట్లాడుకోకుండా కొంచెం ఓటు శాతం మెరుగవుతుంది చెప్పలేం. ఒకవేళ అటువంటి ఏమైనా మిరాకిల్ జరిగినా కూడా మేము గెలిచే అవకాశం హైదరాబాద్ నుంచి కూడా ఉంది. సో మొత్తానికైతే ఈ 9 స్థానాల్లో 8 స్థానాలు ఖచ్చితంగా గెలిచే స్థానాలు గెలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.